ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ వంటి జట్లు అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాయి. అయితే ప్లే-ఆఫ్‌లకు చేరుకోవడంలో వారికి ఎలాంటి సమస్య ఉండదని తెలుస్తుంది. అయితే ప్లే-ఆఫ్స్‌లో స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకున్న 3 జట్లు ఇవే. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. సీజన్ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీ జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇది చెన్నై సూపర్ కింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఆటను కనబరిచింది. సీఎస్కే ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా అందులో 4 గెలిచి కేవలం 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. వాళ్ళ యొక్క ఆట తీరును చూస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ 4వ స్థానానికి వెళ్లడం ఖాయమని తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ వచ్చాక కేకేఆర్ టీం పూర్తిగా మారిపోయింది. ఓపెనింగ్లో సునీల్ నారాయణ్ మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 2 మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. అయితే పాయింట్ల పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు వద్ద 8 పాయింట్లు ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ కారణంగా సీఎస్కే కంటే ముందుంది కోల్కతా నైట్ రైడర్స్. అయితే ప్లే-ఆఫ్‌కు వెళ్లాలంటే మిగిలిన 8 మ్యాచ్ల్లో 5 లేదా 4 మాత్రమే గెలిస్తే ప్లే-ఆఫ్‌కు వెళ్తుంది కేకేఆర్ జట్టు. రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపుగా ప్లే-ఆఫ్‌కు చేరుకున్నట్టే. ఆ జట్టు 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లు సాధించింది. మరో 3 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే-ఆఫ్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. అయితే రాజస్థాన్‌కు ఇంకా 7 మ్యాచ్లు మిగిలుండగా వీటిలో 3 మ్యాచ్లు గెలవడం పెద్ద విషయమేమీ కాదు. ఈసారి జట్టు కూడా పట్టికలో అగ్రస్థానంలో కొనసాగవచ్చు. బహుశా ప్లే-ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలవనున్నది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే పెద్ద జట్లైన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు ఇంటి దారి పట్టనున్నాయి. ఐపీఎల్ 2024లో 4వ స్థానం కోసం లక్నో సూపర్ జైంట్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతున్నాయి. అయితే ఏ జట్టు 4వ స్థానం సంపాదించుకుంటుందో చూడాలి మరి.